ఈ ఆవు అనేది ఒక రాజకీయ నినాదంగా ఉంది. నిజంగా చెప్పాలంటే అనేక రాష్ట్రాలలోనేమో బీజేపీ ప్రభుత్వం ఉన్న దగ్గర ఒక విధంగా, బీజేపీ ప్రభుత్వం లేని దగ్గర ఒక విధంగా. అవునా? ఈ ఆహారపు విషయంలో రాజకీయ జోక్యం అనేది ఉండకూడదు. ఫస్ట్ విషయం. ఇక్కడ ఇంకా చెప్పాలంటే గోమాంసము నిషేధము అని చెప్తున్నారు. నిజంగా ఇది నిషేధిస్తే అందరూ నిషేధించాల్సిందే. నేను దాన్ని రెస్పెక్ట్ ఇస్తాను. పూర్తి ప్రపంచంలో అతి ఎక్కువగా కౌ మీట్ సప్లై అవుతుంది ఎక్కడి నుంచి అంటే భారతదేశం నుంచి ఉంది ఎక్స్పోర్ట్. చాలాసార్లు చెప్తుంటారు హిందూ యొక్క ఫ్యాక్టరీస్లో నుంచే అవుతున్నాయి, ఇది బీజేపీ వాళ్ళకి తెలియదా అని అంటుంటారు. దీనికి అథెంటిక్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో పోరాడడానికి నేను సావనైనా చేస్తాను, కానీ పోరాడే ప్రయత్నం అయితే చేస్తాను సార్. అయితే ఇప్పుడు మీరు గోమాంసం తిన్నారు అని అన్నారు, దాంతో పర్లేదు, కానీ ఇప్పుడు తింటున్నారా అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు కూడా తింటూనే ఉన్నాను. చాలా పెద్ద కాంట్రవర్సీలో ఉంటారు మీరు. మరి అన్ని గ్రంథాలను గౌరవిస్తున్నా అని అంటున్నారు. గోవు మాకు ఖచ్చితంగా ఏ రకంగానూ చూసినా మాకు గోమాత. ఒక మాట చెప్తాను నేను. నేను గోవుని కోసి తినట్లేదు. మొదటి విషయము. గోమాంసం గురించి ఎక్కడైతే నేను వెళ్తానో అక్కడ ఒకవేళ మీట్, అది బీఫ్ మీట్ పెడితే నేను తింటాను, దాన్ని రిజెక్ట్ చేయను నేను.